ఇది వినండి. ఈ యొక్క ఆడియోలో ఉన్నటువంటి ఈ యొక్క సౌండ్‌లో రిథమ్ సెక్షన్‌ని కాస్త వైడ్‌గా స్ప్రెడ్ చేయాలనుకుంటే, మనం ఒక ట్రిక్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు. సో, అదేంటంటే ఈ యొక్క పర్కషన్ సెక్షన్ అనేది నేను సోలో చేసుకొని ప్లే చేస్తున్నాను చూడండి. సో, ఈ యొక్క హై పర్కషన్ ఏదైతే ఉందో దాన్ని కాస్త స్టీరియో స్ప్రెడ్ ఇద్దాం అనుకుంటున్నాననమాట. కొంచెం పాన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ ఏవైతే ఈ యొక్క హై ఫ్రీక్వెన్సీ ఉందో వాటిని మాత్రమే నేను కాస్త పాన్ ఇచ్చి కొంచెం స్టీరియో విడ్త్ అనేది పెంచుదాం అనుకుంటున్నాను. సో, దానికోసం నేను ఒక సెండ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సెండ్ క్రియేట్ చేసుకొని ఆ యొక్క సెండ్‌లో ఏంటంటే ఒక ఈక్యూ యాడ్ చేసుకొని ఓన్లీ హై సంబంధించినటువంటి ఈ యొక్క కర్వ్ అయితే పెట్టుకున్నాను. లాజిక్ ప్రోలో ఉన్నటువంటి ట్రెమ్‌లో అని చెప్పేసి ఒక ప్లగిన్ అయితే యాడ్ చేసుకున్నాను దీని తర్వాత. ఇక్కడ ఏంటంటే నేను ఈ యొక్క 100% డెప్త్ పెట్టుకొని ఇక్కడ రేట్ 1/1 అని పెట్టుకున్నాను. సో, ఇప్పుడు చూడండి ఈ యొక్క హై పర్కషన్ అనేది మనకి మూవ్‌మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఇది లెఫ్ట్ అండ్ రైట్ అనేది మనకి ఒక ట్రెమ్‌లో ఎఫెక్ట్ ద్వారా ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది. అదే విధంగా నేను ఒక వర్బ్ అయితే యాడ్ చేశాను. రివర్బ్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి టోటల్‌గా. సో, ఈ యొక్క కంప్లీట్ ఈ యొక్క సెండ్‌ని నేను ఒరిజినల్ ఈ యొక్క సౌండ్‌కి నేను బ్లెండ్ చేశాననమాట. ఈ యొక్క బజ్ ద్వారా. సో, దాని ద్వారా ఏంటంటే మనకి ఈ యొక్క పర్కషన్ ఏంటంటే కొంచెం వైడ్ స్ప్రెడ్ అయితే అవుతుందనమాట. ఓన్లీ ఈ యొక్క హై ఫ్రీక్వెన్సీ అనేది మనం దీంట్లో బ్లెండ్ చేయడం వల్ల. ఇప్పుడు విందాం. సో, దీనివల్ల ఏంటంటే మీ యొక్క డ్రమ్స్‌లో ఉన్నటువంటి ఈ యొక్క స్ప్రెడింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో, దీనివల్ల ఏంటంటే మీ యొక్క డ్రమ్స్ కూడా చాలా వైడ్‌గా అయితే వినిపించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నేను యూట్యూబ్‌లో అయితే చేయడం జరిగింది. డెఫినిట్‌గా ఆ యొక్క వీడియో అయితే మీరు చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.